వన్డే ప్రపంచ కప్లో భాగంగా భారత్ న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీఫైనల్ ముంబైలో జరగనుంది. అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్న భారత్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగనుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. 23లో మరో కీలకమైన పోరుకు రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా భారత్ న్యూజిలాండ్ల మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ వరల్డ్ కప్లో భారత్ ఆడిన 9 మ్యాచ్ల్లో కూడా విజయం సాధించి సెమీఫైనల్స్కు దూసుకుపోయింది. అలాగే న్యూజిలాండ్ ఆడిన 9 మ్యాచ్ల్లో 7 గెలిచి సెమీఫైనల్స్కు రావడంతో ఈ రెండు జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ జరుగుతుంది. భారత్ అన్ని రంగాల్లో కూడా రాణించి ఈ టోర్నమెంటులో అప్రతిహతంగా విజయయాత్రను కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారింది. నాకౌట్లో ఆడిన అన్ని మ్యాచ్లు భారత్ గెలవడంతో భారత్ పైన అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇక గత వరల్డ్ కప్లో న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురవడంతో భారత్ ఆ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ పగ తీర్చుకునే పనిలో కూడా భారత్ టీము ఉంది. మొత్తానికైతే భారత్ ఆడిన అన్ని మ్యాచ్లు విజయ పరంపర కొనసాగిస్తూ చేరింది. ఈ మ్యాచ్లో కూడా అదే టీంతో బరిలోకి దిగాలని భావిస్తుంది. అయితే ఒక మార్పు జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతుంది. సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో అశ్విన్ను బరిలోకి దించే ఆలోచనను టీమిండియా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. న్యూజిలాండ్ టీంలో ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్లు ఎక్కువగా ఉండటంతో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ను బరిలోకి దించాలనే ఒక ఆలోచన చేస్తుంది. అయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్తో పోల్చుకుంటే అశ్విన్ బ్యాటింగ్ పరంగా టీంకి అంతగా ఉపయోగపడడు కాబట్టి ఈ నిర్ణయం పైన టీమిండియా కెప్టెన్ ఏ విధంగా వేచి చూస్తాడా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఈ మార్పు మినహా భారత్ టీము యథావిధిగానే నాకౌట్లో ఆడిన టీంతోనే పూర్తి స్థాయిలో కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక న్యూజిలాండ్ కూడా ఆడిన అన్ని మ్యాచ్ల్లో కూడా విజయ పరంపర కొనసాగిస్తూ సెమీఫైనల్స్కు చేరుకుంది. గత ఐసీసీ టోర్నమెంట్లు చూసుకుంటే భారత్ పైన అన్ని రంగాల్లో కూడా న్యూజిలాండ్దే పైచేయిగా ఉంది. అయితే ఈసారి భారత్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే హాట్ ఫేవరెట్ మాత్రం భారతే కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ మ్యాచ్ దేశవ్యాప్తంగా భారత క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపుతుంది. ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకునే బీసీసీఐ కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇక విశాఖలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా భారీ ఏర్పాట్లు అయితే బీచ్ రోడ్లో సాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్లో ఉన్నాము. ఈ సెమీఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా దాదాపుగా 10,000 మంది ఒకే ప్రదేశంలో ఉండి తిలకించే విధంగా ఏసీఏ అయితే ఏర్పాట్లు చేస్తుంది. విశాఖతో పాటుగా విజయవాడ, తిరుపతి 3 ప్రాంతాల్లో ఈ విధమైన ఏర్పాట్లు చేస్తుంది. బీచ్కి ఆనుకొని ఒక భారీ స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు అంటే టాస్ వేసే సమయం నుంచి మ్యాచ్ అయిపోయే వరకు రాత్రి 11 గంటల వరకు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలను క్రికెట్ అభిమానుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటుగా ఇక్కడికి వచ్చే వారి కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా బారికేడ్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. అందరికీ ఉచిత ప్రవేశాన్ని అయితే కల్పిస్తున్నారు. భారీ జైంట్ స్క్రీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని ఫుడ్ స్టాల్స్ను కూడా ఏసీఏ ఏర్పాటు చేస్తుంది. అంటే మ్యాచ్కి ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా మ్యాచ్ అయిపోయే వరకు కూడా ఇక్కడే ఉండే విధంగా అయితే ఏసీఏ ప్రణాళికలు రూపొందించింది. ఇటువంటివి మరో 3 చోట్ల రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏసీఏ నిర్వాహకులు అయితే చెప్పారు. మొత్తంగా చూసుకుంటే భారత్ మరోమారు సెమీఫైనల్స్కు రావటం, ఈసారి అన్ని రంగాల్లో కూడా భారత బ్యాట్స్మెన్లు, బౌలర్లు కూడా పూర్తి ఆధిపత్యాన్ని ఆపోజిట్ టీములపైన ప్రదర్శిస్తూ ఉండటంతో ఈ మ్యాచ్లో కూడా భారత విజయం సాధిస్తుందని క్రికెట్ అభిమానులు అయితే ఆశిస్తున్నారు. అయితే న్యూజిలాండ్ను కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. సెంటిమెంట్గా చూసుకుంటే నాకౌట్ మ్యాచ్ల్లో భారత్కు గణాంకాలు అంత ఆశాజనకంగా అయితే లేవు. అయినప్పటికీ కూడా ఈ మొత్తం వరల్డ్ కప్లో భారత్ మిగతా అన్ని జట్లపైన కూడా పైచేయి సాధించడంతో ఈ మ్యాచ్లో కూడా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ అభిమానులు అయితే ఆశాజనకంగా ఉన్నారు. ఎవరికి వారు పూర్తి స్థాయిలో కూడా మ్యాచ్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఇక మ్యాచ్ను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆసుపత్రుల్లో అయితే ఆపరేషన్లను కూడా వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎటువంటి ప్రమాదకరమైన అవసరం లేని పేషెంట్లకు సంబంధించి అంటే కంటి శుక్లాలకు సంబంధించి కానీ ఇతర చిన్న ఆపరేషన్లకు సంబంధించి ఇబ్బంది లేదు అనుకుంటే వాటిని రేపటికి వాయిదా వేసిన ఘటనలు కూడా కొన్ని హాస్పిటల్లో చోటు చేసుకున్నాయి. మొత్తానికైతే ఈరోజు సెమీఫైనల్స్ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ ఫీవర్ అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ సత్యాతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.